గుంటూరు నడిబొడ్డున 1956లో నిర్మించిన శంకర్ విలాస ఫ్లైఓవర్ ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీతో కొనసాగుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ మేరకు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కి 98 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం పట్ల జనచైతన్య వేదిక అవగాహన రేట్ పేయర్స్ అసోసియేషన్ మానవతా నేస్తం గుంటూరు కేసరి సేవా సమితి కోవిడ్ ఫైటర్స్ సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నెల 23వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో పౌర సంస్థల ప్రతినిధులు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తో పాటు రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే బ్రాడీపేట అరండల్పేటలో కేంద్రీకృతమైన వాణిజ్య కార్యక్రమాలకి రైల్వే స్టేషన్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ కోర్టు సముదాయం సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ప్రభుత్వ మహిళా కళాశాలకు వెళ్లే వాహనదారులకి ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, అవగాహన కార్యదర్శి కొండ శివారెడ్డి, నేస్తం సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, గుంటూరు కేసరి సేవా సమితి కన్వీనర్ నడింపల్లి గురుదత్, గుంటూరు రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ కాలేజ్ దగ్గర ఎండ్ అయితే ఈ మధ్యలో ఉండే బ్రాడీపేట కానీ అరండల్పేట కానీ ఏసీ కాలేజీ రైల్వే స్టేషను మెడికల్ కాలేజీ కోర్టు సముదాయాలు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మోసపడే పరిస్థితి, వీటన్నిటికీ సరైన రవాణా మార్గం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా ఉంటే సైకిళ్ళు బైకులు కార్లు అంబులెన్స్లు చిన్న చిన్న వాహనాలన్నీ నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. వర్షాకాలం అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, బ్రాడీపేట కావచ్చు అరండల్పేట కావచ్చు కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వాణిజ్య కేంద్రాలకు పెట్టింది పేరు. విద్యా సంస్థలు కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీటి రూపేణ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నో పన్నుల రూపంలో మనకి చాలా ఆదాయం లభిస్తుంది, పరోక్షంగా కూడా ఇతర ఆదాయం లభిస్తుంది. ఒకవేళ గనక ఈ అండర్ బ్రిడ్జ్ లేకపోతే గనక ఈ వాణిజ్య సముదాయాలపై ఈ వ్యాపార కేంద్రాలపై ప్రభావం ప్రతికూలం చూపించే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి కూడా గణనీయంగా రాబడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు పొందే సౌకర్యం మరికొందరు అవకాశాలను పల్లగొట్టకూడదు. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి ఈ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ ని నిర్మిస్తే కనుక, ఇంతకుముందు లక్ష్మణరెడ్డి గారు చెప్పున్నారు, ఇటు వచ్చేసరికి మనకి మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కోర్టు కాంప్లెక్స్ ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇట్లా వచ్చి ఇటువైపు వచ్చేసరికి మనకి అరండల్పేట బ్రాడీపేట వాసులకి అరండల్పేట పోలీస్ స్టేషన్ ఉంది. విద్యుత్ ఒప్పందంలో అవినీతి అక్రమాల కారణంగానే ప్రజలపై భారాలు పెరిగాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు వై నేతాజీ విమర్శించారు. శనివారం సాయంత్రం శంకర్ విలాస్ సెంటర్లో ప్రభుత్వ ఒప్పందాల్లో అవినీతి అక్రమాలకి పాల్పడ్డ ఆదానిని అరెస్టు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నల్నీకాంత్ మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు ఎన్ భావన్ నారాయణ, జిల్లా నాయకులు ఎంహెచ్ఎస్టీ బి లక్ష్మణరావు, అలాగే నగర నాయకులు బి ముత్యాలరావు, కె శ్రీనివాసరావు, బి సత్యనారాయణ, షేక్ కాసిం, షహీద్ జి రమణ, ఏ కళ్యాణి, షేక్ కాసిం వలి తదితరులు పాల్గొన్నారు. అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన అదానీని వెంటనే అరెస్టు చేయాలి, అదానీని వెంటనే అరెస్టు చేయాలి, అదానీని వెంటనే అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిన అదానీని వెంటనే అరెస్టు చేయాలి, అదానీని వెంటనే రద్దు చేయాలి, అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి, అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను అవినీతికి పాల్పడిన అదానీని వెంటనే అవినీతికి పాల్పడిన అదానీని వెంటనే భారతదేశ పరువును విదేశాల్లో దొంగలో కలిపిన అదానీని వెంటనే భారతదేశ పరువును విదేశాలలో తీసిన అదానీని వెంటనే అరెస్టు చేయాలి, అదానీతో సంబంధాలున్న ప్రభుత్వ పెద్దలను అరెస్టు చేయాలి, అదానీతో సంబంధాలున్న ప్రభుత్వ పెద్దలను అరెస్టు చేయాలి,
విద్యుత్ భారాలకు కారణమైన అవినీతి అదానీని వెంటనే ప్రజలపై విద్యుత్ భారాలకు కారణమైన గౌతమ్ అదానీని వెంటనే రద్దు చేసుకోవాలి. అదానీ సంస్థలతో ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. ప్రజలపై భారాలు మోపే విధంగా ఉన్న అదానీ సంస్థలతో ఒప్పందాలను అవినీతి అక్రమాలకు పాల్పడిన గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలి. గౌతమ్ అదానీని వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి. అదానీ పైన వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి. అవినీతి అక్రమాలపై అదానీ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణను వెంటనే అరెస్టు చేయాలి. గౌతమ్ అదానీని వెంటనే. చట్టంలో స్త్రీ పురుషులు సమానమేనని ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఇప్పటికీ మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరునిగా గుర్తిస్తున్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రత్న సశీలామణి అన్నారు. శనివారం ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల సంయుక్త నిర్వహణలో జరిగిన లీగల్ ఎయిడ్ అవగాహన కార్యక్రమానికి రెక్టర్ రత్న శీలామణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. all these things. Legislatures have some modifications or amendments and so on of the constitution and the laws, the statutes and all that. And so this is where I think the program, the legal aid awareness program, has a great responsibility because this is one way you can ensure that justice reaches to the poor people who can't go to the courts, who can't afford. అర్హులైన ప్రతి ఒక్కరికి కొంచెం అందరి జనంలోకి వెళ్ళాలి. ఉచిత ఇది నాట్ ఓన్లీ ఇన్ ది న్యాయం, డౌన్ ట్రోడన్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, రాజ్యాంగ హక్కు. even in the educated families also people are thinking that Lok Adalat award is not equivalent to that of the civil court judgment or Right off. marriage or domestic relationship and not any conflict. Whether a woman marrying a person already married, which was in her knowledge, is entitled to the relief of domestic violence or not? The answer is no. In Deepak Gajanan versus State of Maharashtra, Honorable High Court of Bombay held that a woman marrying a person already married, which was in her knowledge, such woman is not entitled to any relief under Domestic Violence Act. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. పెడన పరిధిలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేవని, చిన్న చిన్న ఘటనలు మాత్రమే చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ పై, మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా వీడియో రూపంలో ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు. आपका निश्चय चले हाजिर है। कंधे चल सेंट्री करेगा बाजू चल सेंट्री कर देंगे बाकी ऐसे चल मेरे पेपर अंडी జరుగుతున్నాయి. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చీటింగ్ అంటే ఇక్కడ ధాన్యం పండే ఏరియా కాబట్టి చాలా మంది ధాన్యము తీసుకెళ్ళిపోతా ఉంది. బ్రోకర్స్ ద్వారా ధాన్యం తీసుకెళ్ళి డబ్బులు కట్టుకుండడం, ఇటువంటి కేసెస్ కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ అవి కూడా ఉండడం వల్ల చుట్టుపక్కల ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు కొన్ని మాల్ ప్రాక్టీసెస్ కేసెస్ కూడా రిపోర్ట్ అయినాయి. అది కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అవి కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం
మొన్న వినాయక చవితి సందర్భంగా బక్రీద్ సందర్భంగా కూడా చిన్న ఇక్కడ పెడలో చిన్న ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేసి ప్రస్తుతానికి ఏమి ఇక్కడ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సో భవిష్యత్తులో కూడా అదే విధమైన వాచ్ అది అవసరం ఉంటుంది. అదర్వైజ్ కృష్ణా జిల్లాలో కానీ రేంజ్ పరిధిలో కానీ ఉన్న ప్రాధాన్యత అంశాలు మీకు తెలుసు. ఈ గంజాయి నివారించడం అనేది ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నాము. ఎవరైతే ఏజెన్సీ ఏరియాస్ తీసుకెళ్ళి గంజాయి తీసుకొస్తారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే లోకల్గా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మే వాళ్ళ మీద, తర్వాత లోకల్గా ఎవరు అమ్ముతున్నారు, ఎవరు దీనికి బానిసలు అవుతున్నారు దాని మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఇప్పుడు 6 జిల్లాల్లో కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ ముద్దాయిలు వీళ్ళంతా ఏంటంటే ఒక ప్రాంతంలో నివసిస్తూ ఇంకో ప్రాంతం వెళ్ళి పట్టుబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కంకిపాడు వాళ్ళు కానీ పెంబూరు వాళ్ళు కానీ అక్కడ రాజమండ్రిలో అరెస్ట్ అయ్యారు. మోటార్ సైకిల్లో వెళ్ళి గంజాయి తీసుకొస్తూ కొంతమంది అరెస్ట్ అయ్యారు. అటువంటి డీటెయిల్స్ అంటే వేరే ఏరియాలో అరెస్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు రేంజ్లో అన్ని ఎస్పీల మధ్య సమన్వయం చేసి అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే వెన్నిగండ్ల రాము తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీసీడబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం ప్రకటించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. రంగప్రసాద్ గారు, జాయింట్ సెక్రటరీ గారు. డాక్టర్ పొట్లూరు వంశీకృష్ణ గారు. అన్న ఎన్టీ రామారావు గారు స్వయంగా కట్టిన స్టేడియం మనకి ఇక్కడ ఎంతో అదృష్టం. ఈ స్టేడియం ఎన్నికల్లో ఈ రోజు గెలిచిన మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి కార్యవర్గం మొత్తానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గుడివాడలో మొట్టమొదటి కమిటీ. ఈ కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫునే కాదు, మొత్తం మామూలుగా అత్యంత ఇంపార్టెంట్ కమిటీగా ఉంది. గుడివాడ ప్రెస్టీజియస్ స్టేడియం ని ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయి కనపడతా ఉంది స్టేడియం మొత్తం. ఈ కళని గత పూర్వ వైభవాన్ని గుడివాడ తీసుకొచ్చే దిశగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కమిటీ కూడా మంచిగా చాలా అందరూ అనుభవజ్ఞులు, డాక్టర్స్, రకరకాల వృత్తులు ఉన్న వాళ్ళందరూ కలిపి ఎన్నుకోవడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇది మనకి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఎలక్షన్స్ జరుపుకోవడం జరిగింది. యునానిమస్ గా సభ్యులందరూ కూడా నూతన కమిటీని ఎన్నుకోవడం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్టేడియం ఏర్పాటు తొలిసారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా గుడివాడ పట్టణానికి, గుడివాడలో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో యువతకి అన్ని అవకాశాలు కలగాలని చెప్పి ఆనాడు మంచి ఉద్దేశంతో స్టేడియం నిర్మించారు.
విజయవాడలో అనేక మంది ప్రముఖులు దీంట్లో కమిటీగా ఫామ్ అయ్యి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశించారో అదేవిధంగా ఈ యొక్క స్టేడియం ఏర్పాటు చేసుకోవడం, ప్రతి 3 సంవత్సరాలకి నూతన కమిటీలు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తాను వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్న కూడా స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కూడా మొన్న ఈ మధ్య తెలుగు జాతి రోషాన్ని, పౌరుషాన్ని, కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయుడు, మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. అటువంటి మహోన్నత వ్యక్తి మన గుడివాడ వాసి అవటం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి మట్టిలో మాణిక్యాలని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గుడివాడకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున అప్పటి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రావి శోభనాద్రి చౌదరి గారు, అట్లాగే అసోసియేట్ చైర్మన్ గా ఉన్నటువంటి పర్వతనేని జగన్మోహన్ గారు ఎంతో కష్టపడి ఈ స్టేడియం నిర్మాణంలో వారు ఎంతో కృషి అనలేంది. ఆ తర్వాత కాలంలో డాక్టర్ పొట్లూరి గంగాధరరావు గారు కానీ, బొప్పన బాపినేని ప్రసాద్ గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు, కటారి శ్రీనివాసరావు. మహారాష్ట్రలోని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, 288 అసెంబ్లీ స్థానాలకు గాను 229 స్థానాలకి కూటమి ఆధిక్యం సాధించిందని, అనంతరం ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచ కాల్చి స్వీట్స్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం మీడియాతో మాట్లాడారు. బాబాయ్ ఫోన్ ది బాబాయ్ దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పోయినసారి వచ్చిన దానికంటే మొన్న లోక్సభలో తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి ఓటు వేయడం జరిగింది. దానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షిండే గారు కానీ, ఫడ్నవీస్ గారు కానీ చేసినటువంటి పరిపాలన, అదేవిధంగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే కార్యక్రమాల మీద కనపడతా ఉంది ప్రజలకి. అదేవిధంగా అంతకుముందు హర్యానాలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఏం మాట్లాడారంటే
అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇండియా కూటమి వస్తుంది. కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం, మరలా నిన్న మాత్రం సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పడం. చాలా సర్వేలు కూడా 200 అబోవ్ వస్తాయని చెప్పారు. కరెక్ట్ అవన్నీ కూడా అక్కడ రావడం. ఈ రోజున భారతదేశంలో మీరు కనుక చూసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడి వేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం. ఉచిత ఇసుక, రైతులకి రుణాలు, అక్రమ లేఅవుట్లపై సుదీర్ఘ చర్చ. జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం. ఆందోళనకరంగా వైద్యులపై దాడులు. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలి. ఐఎంఏ జాతీయ అధ్యక్షులు అశోకన్ డిమాండ్. వక్ఫ్ బచావో పేరుతో ఆదివారం విజయవాడలో సదస్సు. పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు. 108 ని ప్రభుత్వమే నిర్వహించాలని సిఐటియు డిమాండ్. పెడన పోలీస్ స్టేషన్ ని సందర్శించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సైబర్ నేరాలపై ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచన. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కమలం కూటమి. బీజేపీ కార్యాలయాల వద్ద పార్టీ నేతల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.